నల్గొండలో సీఎం కాన్వాయ్లో వాహనాలు ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. కాన్వాయ్ వాహనాలని ధ్వంసమైనట్లు కూడా తెలుస్తుంది. నల్గొండలో సీఎం కాన్వాయ్లో వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తున్నాయి. త్రుటిలో ప్రమాదం తప్పినట్టు కూడా తెలుస్తుంది. కాన్వాయ్లోని వాహనాలన్నీ మనకి ధ్వంసమైనట్లు తెలుస్తుంది. బ్రేకింగ్లో చూస్తూనే ఉన్నాం మనం ఆల్రెడీ. నల్గొండలో సీఎం కాన్వాయ్లో వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ కాన్వాయ్లో స్వల్ప ప్రమాదం జరిగింది. కాన్వాయ్లోని 2 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కానప్పటికీ వాహనాలు మాత్రం ధ్వంసమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? స్రవంతి, కేసీఆర్ యాదగిరిగుట్టకు వచ్చేటువంటి క్రమంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత బీబీనగర్ మండలం కొండమడుగు దగ్గర కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనాలు, ఎస్కాట్ వాహనాలు 2 కూడా ఢీకొనడం జరిగింది. వేగంలో దాదాపు 100-110 స్పీడ్ లో ఉన్నటువంటి వాహనాలు కూడా ఢీకొనడం తోటి 2 వాహనాలు కూడా ధ్వంసం కావడం జరిగింది. దీనికి సంబంధించి కొండమడుగు దగ్గరనే అంటే నీమ్స్ దగ్గర ఈ వాహనాలు 2 కూడా ఆపి తర్వాత కాన్వాయ్ కూడా యాదగిరిగుట్టకు చేరుకోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే కేసీఆర్ మొదటగా హెలికాప్టర్ లో వస్తారనుకున్న నేపథ్యంలో రోడ్డు మార్గాన యాదగిరిగుట్టకు చేరుకోవడం జరిగింది. అయితే రోడ్డు మార్గాన వచ్చేటువంటి క్రమంలో కాన్వాయ్ కి సంబంధించి ప్రమాదం జరగడంతో ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరిగినప్పటికీ కూడా కాన్వాయ్ లో ఉన్నటువంటి 2 వాహనాలు మాత్రమే ధ్వంసమయ్యాయి. మిగతా సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మొత్తంగా కేసీఆర్ మాత్రం యాదగిరిగుట్టకు ప్రశాంతంగా చేరుకోవడం జరిగింది. మిగతా కాన్వాయ్ వెహికల్ లో 2 ధ్వంసమైన వెహికల్ మాత్రం ప్రస్తుతం బీబీనగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ అశోక్.